స్కామ్ లో మాజీ సీఎం ప్రధాన అనుచరులు ఆయన కుడి ఎడమలుగా వ్యవహరించిన మాజీ అధికారులను ప్రత్యేక దర్యాప్తు అధికారులు అరెస్టు చేయడంతో జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం అష్టదిగ్బంధం చేస్తోందా? ఓవైపు సిట్ కేసులో ముఖ్య నేతలను అరెస్టు చేయగా మరోవైపు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ ఏ విధంగా వ్యవహరించబోతోంది? దీంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? సిట్ చేసే అరెస్టులు పార్టీ పెద్దల వరకు వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ వినిపిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు వైసీపీలో ప్రకంపనలు రేపుతోందా? కేసులో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులు అరెస్టులు, రిమాండ్ బాట పడుతూ ఉండడం పాన్ పార్టీలో గుబులు రేపుతోందా? ఇప్పటికే సిట్ పలువురు ముఖ్య నేతలను, ఉన్నతాధికారులను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసులో గత ప్రభుత్వ హయాంలో సీఎంఓలో పనిచేసిన కీలక అధికారులంతా ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ ఉండడంతో వైసీపీలో గుబులు రేపుతోందట. జగన్ సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి కె ధనుంజయ్ రెడ్డిని సిట్ అరెస్టు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. అలాగే మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను కూడా సిట్ అరెస్ట్ చేసి విచారిస్తోంది. అయితే సిట్ విచారణలో ఈ ముగ్గురు కీలక నిందితులు ఏం చెప్పారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ప్రాథమిక విచారణలో తేలిన అంశాలన్నింటినీ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచినట్లు సిట్ అధికారులు చెప్తున్నారు. దీంతో ముందు మరిన్ని కీలక అరెస్టులు జరిగే ఛాన్స్ ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో అన్నీ తానే వ్యవహరించిన ఏ1 రాజ్ కసిరెడ్డిని పోలీసులు ఎప్పుడో అరెస్ట్ చేశారు. ఆయన వాంగ్మూలంతో గత ప్రభుత్వంలో సీఎంఓలో కీలక అధికారులుగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని తాజాగా అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంతో సంబంధం లేని బాలాజీ గోవిందప్ప అనే ఆడిటర్, భారతీ సిమెంట్స్ పర్మనెంట్ డైరెక్టర్ను రిమాండ్కు తరలించారు. ఈ ముగ్గురి అరెస్టుతో సిట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా పథకం వేసిందని అంటున్నారు. లిక్కర్ స్కామ్ లో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులు. జగన్ తో మంచి అనుబంధం ఉన్న మిథున్ రెడ్డిని ఇరుకున పెడితే జగన్ను ఇబ్బంది పెట్టొచ్చనే వ్యూహం ప్రభుత్వం అమలు చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో కమిషన్ల మొత్తం రాజ్ కసిరెడ్డి ద్వారానే ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి చేరిందని, వారిద్దరూ బిగ్ బాస్ కు అందచేశారని సిట్ లీకులిస్తోంది. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రమేయం ఉందని పరోక్షంగా సిట్ ప్రచారం చేస్తోందని అంటున్నారు. ప్రస్తుతానికి జగన్ను ఇబ్బంది పెట్టే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులో ఎక్కడా ఆయన పేరు ప్రస్తావించడం లేదని చెప్తున్నారు. ఇలా ఒకవైపు సిట్ ప్రశ్నల వర్షం, మరోవైపు కోర్టుల్లో వీరికి ముందస్తు బెయిళ్లు లభించకపోవడంతో జైల్లోనే ఉండిపోవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతూ ఉంటే మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఈడీ కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈడీ విచారణలో బయటపడే విషయాలను బట్టి వీరి ఆస్తులతో పాటు బంధువులు, సన్నిహితుల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈడీ విచారణలో ఎలాంటి విషయాలను బయట పెడతారో చూడాల్సి ఉంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు మొత్తం 7గురిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ 7గురిలో 6గురు నేరుగా ప్రధాన నిందితుడు ఏ1 అయిన కసిరెడ్డితో సంబంధాలు ఉన్నవారుగా సిట్ ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు సిట్ కస్టడీ విచారణలో ఏం చెప్పబోతున్నారు అనేదే ఉత్కంఠగా మారింది. అయితే ఓవైపు సిట్ వేట, మరోవైపు రంగంలోకి దిగిన ఈడీ, మరోవైపు కోర్టుల్లో వీరికి చుక్కెదురు. ఇలా ఎటు వెళ్లినా నిందితులందరికీ నిరాశే ఎదురవుతోంది. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతలు తప్పించుకునే దారులన్నీ మూసుకుపోయినట్లే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ కేసులో వైసీపీ అధినేత జగన్ ఇక అష్టదిగ్బంధనంలో చిక్కుకున్నట్లే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసులో కీలకంగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఈ ముగ్గురు చెప్పే విషయాలను బట్టి
రాబోయే రోజుల్లో పార్టీ పెద్దల అరెస్టులు ఉండొచ్చనే ఊహాగానాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.